మరలా ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో 26,000 తిరిగింది. ఇచ్చిన హామీలను నెరవేర్చినాం. ఈసారి తిరగాలి. అట్లా తిరిగేటట్టుగా నియోజకవర్గంలో కూడా 26,000గా సుమా 50,000 తగ్గకుండా మనం మెజార్టీ ఉండాలని తెలియజేస్తూ మన స్థానిక శాసనసభ్యులు ఏలకోట చెన్నకేశ్వరరెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సామాజిక సాధికార యాత్రకు వచ్చేటువంటి ముఖ్యమంత్రులు నేరుగా నాగార్జున గారు, అదేవిధంగా మన ఎంపీ సంజీవ్ కుమార్ గారు, హిందూపూర్ ఎంపీ గోవింద మాధవ్ గారు, అదేవిధంగా గురుమూర్తి గారు, మన రామ్ సుబ్బారెడ్డి గారు, అక్క చెల్లెళ్ళు, ఈ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేల మండలము, ఎమ్మెల్యేల టౌన్, అదేవిధంగా నందవరం మండలము, గోరిగేళ్ళ మండలం వచ్చిన సోదర ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, వందనాలు. ఇవాళ మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సామాజిక సాధికార యాత్ర మొదలైంది. రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం 2 లక్షలతో మొదలైతే ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఆ 2 లక్షలు సరిపోవు అని ఇవాళ 25 లక్షల రూపాయలకి పెంచేటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా మనకు ప్రతి సచివాలయంలో సురక్ష, ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం పెట్టి మన పట్ల మనం ఆరోగ్యంగా ఉండాలా, మన ప్రజలు బాగుండాలా, వాళ్ళు ఆర్థికంగా బాగుండాలా, సామాజికంగా బాగుండాలా అనేటువంటి ఉద్దేశంతో మన పిల్లల భవిష్యత్తు కోసము ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో అనుకూలం చేశారు. అందులో ముఖ్యంగా మన ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీకి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకి డైరెక్ట్గా బ్యాంకులు నుండి డబ్బులు 1176 కోట్ల రూపాయలు. అదేవిధంగా పరోక్షంగా 300 కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే పట్టణానికి అయినాయి. అంటే దాదాపు 1500 కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే నియోజకవర్గానికి మట్టుగా అందాయని మీకు అందరికి మనవి చేస్తున్నా. ఈ సమావేశానికి నాయకులందరూ వచ్చారు. వాళ్ళు చాలా దూరం
దూరం నుండి వచ్చారు, మళ్ళీ చాలా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ అవకాశం ఇచ్చారు. మైనార్టీ అని మీ అందరికీ ఎన్నో రకాలుగా విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, నాడు నేడు కింద స్కూల్ అయితేనేమి, అలాగే ఇక్కడ నేతల నేస్తం, ఆసరా, చేయూత వంటి ఎన్నో పథకాలు ఇచ్చి ఈరోజు బీసీ, ఎస్టీ, మైనార్టీలను ఆర్థిక పరిపుష్టి చేకూర్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి మనం రాబో కాలంలో మనము ఇక్కడ చెన్నకేశ్వర రెడ్డి గారిని, పైన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా కొని తెచ్చుకుంటేనే మనకి ఇవన్నీ అన్నీ మనకు ఇప్పుడైతే అన్నీ కూడా మనము అట్లా కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలని మనందరినీ కోరుతూ ఈ అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళు డబ్బున్నోడు వాళ్ళని తొక్కినాడు, అలగదొక్కి పెట్టినాడు. కానీ ఈరోజు పేదల రాజ్యం మొదలైంది. పేదవాడు మళ్ళీ తలెత్తుకుని తిరగాలంటే, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనకు అండగా ఉండాలంటే, మనకు నీడనిచ్చే చెట్టు మళ్ళకి విస్తారంగా పెరగాలంటే మనమంతా ఒకటి కావాలి. మనమంతా జగనన్న వెంట ఉండాలి. మనమంతా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరొకసారి తెప్పించుకోవాలని చెప్తున్నాను. గత 50 సంవత్సరాలు ఘనమైన చరిత్ర కలిగిన, రాజకీయ చరిత్ర కలిగిన మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ చెన్నకేశ్వర రెడ్డి గారు, వారు ఎన్నో మంచి సలహాలు ఇచ్చి, వారు ఎంత అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని ఇంత అందంగా రూపుదిద్దినారు. వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న ఒక్క మాట చెప్పి నేను విరమిస్తా. ఇంత అందంగా రూపుదిద్దినారు. వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న ఒక్క మాట చెప్పి నేను విరమిస్తా. పచ్చ చొక్కాలు ఏమంటాడంటే, అంటే పేదలకు ఇస్తున్న పథకాలు వస్తున్న వాడు ఎవడంటాడంటే, పేదలకు పథకాలు ఇస్తే సోమరిపోతులు అవుతారు, మా ఇళ్లకు పనులకు రారు అంటాడట. ఎవడు వాడెవడు పేదలకు పథకాలు వద్దంటున్న వాడెవడు? వాడు పేదలకు పుట్టినవాడు కాదు. వాడు పేదల బాధలు తెలిసిన వాడు కాదు. వాడు అహంకారానికి, పెట్టుబడికి పుట్టినవాడు. వాడు మన బాధలను ఆసరగా తీసుకొని, మన పేదరికాన్ని ఆసరగా తీసుకొని, మన నెత్తిన కాలు పెట్టిన రోజు సవారీ చేసిన వాడు. వాడికి ఓట్లు వేస్తే మన బ్రతుకులు మళ్ళా బానిస బతుకులే. అన్న, నువ్వు నీ కుటుంబ సభ్యులు బానిస బతుకు బతాలనుకుంటున్నారా? దర్జాగా మీ ఎమ్మెల్యేసీ తిరగాలనుకుంటున్నారా? అంటే వైఎస్ఆర్సీపీ అండగా ఉండాలి. మనకు అండగా ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీని, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక తండ్రి లాంటి మన జగన్మోహన్ రెడ్డి గారు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సమాజంగా విజయాన్ని కట్టాను అనే కూతలు చూస్తూ ఉండే. మొన్న హైదరాబాద్ పోయి తెలంగాణలో పోటీ చేయలేక కూలబడిపోయినాడు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మరొక జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి రావాల్సిందే తప్ప ఇంకొకరి శాత కాదని తెలియజేస్తూ, సభాధ్యక్షులు, కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవనీయులు అన్న రామయ్య గారు, కార్యక్రమ నిర్వాహకులు, మీ అందరి అభిమాన పాత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు, అసెంబ్లీలో అత్యంత సీనియర్ అయినటువంటి పెద్దలు, ఎన్నికైన శాసనసభ్యులు చెన్నకేశ్వర రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగిలిన నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే సాహు మహారాజ్ గారు, పెరియార్ రామస్వామి నాయకర్ గారు, జ్యోతిరావు పూలే గారు, బాబు జగజ్జీవన్రావు గారు, అనేక మంది, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అలాంటి వాళ్ళంతా ఈ దేశంలో సామాజిక సాధికారత రావాలని అనేక ఉద్యమాలు చేశారు. కానీ ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు ఆ కోణంలో పనిచేయాల. ఒకే ఒక్కడు పేద ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే సామాజిక సాధికారత తెచ్చారని గర్వంగా చెప్తా ఉన్నాం. అందుకనే ఈరోజు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఏకమవుదాం.
చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు పరిపాలన చేశాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలనలో ఎస్సీలు అలో రక్షణ అంటూ భయపడిపోయారు. బీసీలు భయప్రాంతులయ్యారు. దళితుల మీద దాడులు చేయించాడు, అఘాయిత్యాలు చేయించాడు, అమానుషాలు చేయించాడు, వెలివేతలు చేశాడు. బీసీలతో కత్తిరిస్తా అన్నాడు. బీసీలు చర్చలుగా పనికిరాలని చెప్పాడు. మీ అంతు చూస్తారని భయపెట్టాడు. మన ఓట్లు వేయించుకొని రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి ₹1,00,00,000 డబ్బులు పంది కప్పులుగా తెలుగుదేశం వాళ్ళు తిన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సోదరులారా గమనించాలా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గుండె మీద చేసుకొని బ్రతుకుతూ ఉన్నాం. రాజ్యాంగబద్ధమైన హక్కులు మనకి సంక్రమిస్తున్నాయి. మనకి రావాల్సినటువంటి వాటా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మనకి డైరెక్ట్ గా మనకు అందుతా ఉన్నాయి. అందుకనే ఈరోజు రాజకీయంగా ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ధైర్యంగా వచ్చి మీ ముందు మాట్లాడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూసారా?